Yes, sir. Okay. Our next topic is protection of transmission line lone three zone protection using distance relays. Three zone protection using distance relays. So this is also very important. Now, so normally we're using overcurrent relays, but the overcurrent relay is found slow. అంటే దాని యొక్క ఆపరేషన్ అనేది స్లోగా ఉన్నప్పుడు ఆర్ నాట్ సెలెక్టివ్. అంటే ఓవర్కరెంట్ రిలేస్ అనేవి ప్రాపర్గా వర్క్ కాకుండా స్లోగా ఉన్నప్పుడు వీ నీడ్ టు సెలెక్ట్ డిస్టెన్స్ ప్రొడక్షన్. ఏం ప్రొడక్షన్ యూజ్ చేస్తున్నాము? డిస్టెన్స్ రిలే ప్రొడక్షన్ అనేది మనము యూజ్ చేస్తాము. ఓకేనా? సో హియర్ నార్మల్లీ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ ఏమవుతుందంటే నార్మల్గా సో అంటే ఈ పైలట్ వైర్స్ మనకు ఉన్నాయి. ఈ లాస్ట్ క్లాస్ మనం నేర్చుకున్నాము. సో ఇవన్నీ చూడండి. The cost of the for to transmit the power for extra high voltage lines, the cost of the pilot wires are very high. So in order to decrement that one, we use distance protection. Okay, distance relays we just now. Okay, when compared to the overcurrent relays. Okay, now so the fault currents. So here the fault currents is mainly depends upon the generating capacity and system configuration. So the fault current, so in this protection the fault current is mainly depends upon the generating capacity and system configuration. Okay na? So the based on generating capacity and system configuration we use distance relays when compared to the overcurrent relays. Okay na? So normal ga మనం ఏ relays యూజ్ చేస్తున్నాము? For extra high voltage transmission system we use distance relays. Okay, అర్థమైందమ్మా పాయింట్? Yes, sir. Okay, now this is the diagram, three zone protection diagram. So జాగ్రత్త నుండి. So here the figure consists of two sections. The first section is AB. A నుంచి B the first section, and second section is CD. So this is A relay and A కాడ ఉండే relay. ఇది B relay, C relay and D relay. Okay. So here the protection scheme is divided into three zones. Three zones. The total production system can be, the total production scheme or system can be divided into three zones. The first zone is Z1A. The second zone is Z2A. The third zone is Z3A. అంటే మనము పవర్ని ఫర్ జనరేటింగ్ స్టేషన్ నుంచి మనము ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నాం, ఇలా చేసుకుంటూ పోతూ ఉన్నాం. అంటే ఎక్కువ దూరం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం కదా, మధ్యలో ఇక్కడ ఫాల్ట్స్ అక్కడ అయినప్పుడు మధ్యలో మనం ఏం యూజ్ చేస్తుంటాము? అక్కడ సబ్స్టేషన్కి దగ్గరలో రిలేస్ సబ్స్టేషన్ రిలేస్ పెట్టింటాము. సో ఆ రిలే అనేది ఎప్పుడెప్పుడు ఆపరేట్ చేయాలనేది మనం డిస్కస్ చేస్తాం. సో చూడండి జాగ్రత్తగా, సింపుల్ టాపికే బట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ so here the figure consists of two sections, that is AB and CD are two sections. The protection scheme divided into three parts, three zones, that is Z1A and Z2A and Z3A. Okay, clear? Now here the Z1A occupies 80% of the length AB. చూడండి, ఈ Z1A ఉంది కదా, దిస్ ఫస్ట్ జోన్ ప్రొటెక్షన్ Z1A అంటే దిస్ Z1A ప్రొటెక్షన్ ఆక్యుపైస్ 80% ఆఫ్ దట్ లైన్ AB. ఎంత ఆక్యుపై చేస్తుంది? 80% ఆఫ్ లైన్ AB. ఇది చూడండి, రిమైనింగ్ ఇది ఎంత ఏమవుతుంది? 20%. సో ఓవరాల్ AB అనే లైన్ 100% అనుకుంటే ది Z1A ప్రొటెక్షన్ ఇది ఫస్ట్ జోన్ ప్రొటెక్షన్ అనేది 80% ఆఫ్ లైన్ ఏబీలో ఉంది, రిమైనింగ్ 20% మాత్రమే ఉంది. ఆ రిమైనింగ్ మళ్ళీ ఇదేమవుతుంది? 80% నెక్స్ట్ జోన్లోకి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ పక్క దానికి వెళ్తుంది, పక్క సెక్షన్కి వెళ్ళిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది బి సెక్షన్ యొక్క అనుకోండి, ఇది బి Z1B, ఇది కూడా 80%. ఇదేమవుతుంది? 20%. అంటే ఎంత ఉంది? 20%. బి నుంచి ఈ సైడ్ తీసుకుంటే, డైరెక్షన్ ఈ సైడ్ తీసుకుంటే, ఇది ఈ సైడ్ డైరెక్షన్ తీసుకుంటే ఇదంతా అవుతుంది 80%. సో ఫర్ ఎగ్జాంపుల్, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి,
ఇది 20% కదా, ఇది కూడా ఏమవుతుంది 20%. సో ఈ రీజియన్లో ఈ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ దిస్ రీజియన్, ఇక్కడ ఈ రీజియన్లో ఫాల్ట్ అక్కర్ అయింది లైన్లో. ఇఫ్ ద ఫాల్ట్ అక్కర్స్ ఇన్ దిస్ రీజియన్, ది ఏ రిలే ఆర్ బి రిలే ఇన్స్టంటేనియస్లీ ఆపరేట్. అంటే వై? బికాస్ ఎగ్జాక్ట్గా మిడిల్గా ఉన్నాయి కాబట్టి. ది ఫాల్ట్ అక్కర్స్ ఇన్ దిస్ రీజియన్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు ది ఏ ఆర్ బి రిలేస్ బోత్, అంటే ఏ అయినా ఆపరేట్ అవుతుంది, బి కూడా ఇన్స్టంటేనియస్గా ఆపరేట్ అవుతుంది. సో అర్థమైన పాయింట్ అక్కడ? అర్థమైందమ్మా? సార్ ఇంకొకసారి చెప్పండి సార్. చూడండి జాగ్రత్తగా. ఏ నుంచి బి దాకా మొత్తం ఎంత అనుకుందాం మనం పర్సంటేజ్? 100%. అంతేనా? టోటల్ లెంత్ 100% అనుకోండి. క్లియరా? ఎస్ సార్. ఇక్కడ మళ్ళా ఏ నుంచి Z1A దాకా ఎంత అనుకుంటున్నాం మనము? 80% ఆక్యుపై చేస్తుంది అనుకున్నాము. ఏ నుంచి Z1A దాకా, ఏ నుంచి ఇక్కడ దాకా ఎంత పర్సెంటేజ్ ఆక్యుపై చేస్తుంది? 80%. రిమైనింగ్ ఎంత అవుతుంది? ఇది 20%. అర్థమైంది ఇప్పుడు? సో ఇది బి, ఇది ఏ సైడు అంటే ఏ రిలే ఆపరేట్ అయ్యే డైరెక్షన్ ఇది. అంటే ఈ డైరెక్షన్ ఇలా పోతున్నప్పుడు ఆపరేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ జనరేటరు ప్రొటెక్షన్, ఇక్కడ జనరేటర్ సప్లై చేస్తాము, ఇక్కడ కూడా జనరేటర్ మనం సప్లై చేస్తాము. అంటే బోత్ సైడ్స్, ఇది దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ పవర్ సప్లై చేస్తాము. సో ఇప్పుడు ఈసారి ఇటువంటి పవర్ సప్లై రైట్ టు లెఫ్ట్ వచ్చింది అనుకోండి, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనం రఫ్ చేస్తున్నాను, జాగ్రత్త చేయండి. సో బి నుంచి ఏ తీసుకోండి, బి టు ఏ. బి నుంచి ఇక్కడ దాకా ఎంత పర్సెంట్ ఆక్యుపై చేసింది? 80% ఆక్యుపై చేసింది. ఇంకా ఇదంతా అవుతుంది చెప్పండి ఓవరాల్గా? 100లో ఇది 80 పోతే ఇంకెంత ఉంటుంది? 20% ఆక్యుపై చేస్తుంది. కరెక్టా? ఫ్రమ్ బి టు ఏ. డిస్టెన్స్ అమ్మ చెప్పేది, డిస్టెన్స్ రిలేస్ యూజ్ చేస్తున్నాము. డిస్టెన్స్ని బట్టి ఇక్కడ మనం రిలేస్ అనేవి ఆపరేట్ అవుతాయి. అందుకే దాన్ని ఏమంటాము? డిస్టెన్స్ రిలేస్ అంటాము. క్లియర్? ఎస్ సార్. చూడండి, ఏ టు బి డైరెక్షన్లో 80% ఆక్యుపై చేసింది. 80%. ఇదంతా ఏమవుతుంది? రిమైనింగ్ 20%. ఇది 20. ఇదంతా ఏమవుతుంది? 80%. ఓకే, క్లియర్? ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద ఎంత ఉంది? Z2B ఎంత ఉంది? Z2B ఆక్యుపేషన్ 20% కదా, 20%. సో ఇక్కడ కూడా 20 వేసుకొని రాసుకోండి పైన. ఇక్కడ కూడా ఎంత ఉంది ఆల్రెడీ? 20%. 80లో 20 పోతే ఎంత వస్తుంది? ఇక్కడ 60 సార్ వస్తుంది. అంటే ఇఫ్ ది ఫాల్ట్ అకర్స్ ఇన్ బిట్వీన్ దిస్ 60% రీజియన్, ఈ 60% రీజియన్లో ఫాల్ట్ అనేది అక్కర్ అయితే ఏమవుతుంది? చూడండి, కలర్ మారుస్తున్నాను. ఫాల్ట్ అనేది ఇక్కడ అక్కరైంది, ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది. సో ఎప్పుడైతే ఫాల్ట్ అనేది అక్కడ అక్కర్ అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ ఫాల్ట్ అక్కరైంది కదా, ఆటోమేటిక్గా ఏమవుతుంది? ఏ రిలే అన్న ఆపరేట్ అవుతుంది, బి రిలే అన్న ఆపరేట్ అవుతుంది. ఇన్స్టంటేనియస్, అప్పటికప్పుడే ఆపరేట్ అవుతుంది. వై? బికాస్ అది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది, ఏకి బికి మధ్యలో ఉంది కాబట్టి ఎదర్ ఏ రిలే ఆపరేట్స్ ఆర్ బి రిలే ఆపరేట్స్ ఇన్స్టంటేనియస్లీ. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఆ డిస్టెన్స్లో, అంటే ఆ 60% డిస్టెన్స్లో ఎక్కడ ఫాల్ట్ వచ్చినా కానీ ఏ రిలే అయినా ఆపరేట్ అవుతుంది, బి రిలే అయినా ఆపరేట్ అవుతుంది. ఓకే, నౌ ఇప్పుడు చూడండి మళ్ళీ. ఇప్పుడు ఫాల్ట్ అనేది ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత పర్సెంటేజ్ డిస్టెన్స్ చెప్పండి? 20%. If the fault occurs in this 20% region, 20% regionలో ఫాల్ట్ వచ్చింది ఆ ట్రాన్స్మిషన్ లైన్లో. సో ఈ ఫాల్ట్ ఆపరేట్ అయింది కదా, అక్కడ ఏ రిలే దగ్గరగా ఉంది? బి రిలే దగ్గరగా ఉంది, ఏబి రీజియన్లో, అవునా కదా? ది బి రిలే ఆపరేట్ ఇన్స్టంటేనియస్లీ. ఆ బి రిలే ఏం చేస్తుంది? ఆ ఫాల్ట్ని అంటే ఐడెంటిఫై చేసి దాన్ని డిస్కంటిన్యూ చేస్తుంది అక్కడ, అంటే ఐసోలేట్ చేస్తుంది ఆ పాత్ని. అర్థమైంది పాయింట్? అర్థమైంది? ఇక్కడ చూడండి, అక్కడ ఏం లేదమ్మా. ఇక్కడ రీజియన్ ఎంత ఉంది? ఇక్కడ ఎంత ఉంది? ఈ రీజియన్ పర్సెంట్ ఎంత? 20%. ఈ 20% కాడ ఏ రిలే దగ్గరగా ఉంది? ఏబిలో. బి రిలే దగ్గరగా ఉండేది 20కి దగ్గర ఉండేది. ఎస్ సార్.
కాబట్టి దిస్ బి రిలే ఆపరేట్ ఇన్స్టంటేనియస్లీ, అప్పటికప్పుడే అది ఇన్స్టంటేనియస్గా అంటే అప్పటికప్పుడే ఆపరేట్ అయిపోయి ఆ ఫాల్టీ సెక్షన్ని ఐసోలేట్ చేస్తుంది. అర్థమైన పాయింట్? ఎస్ సార్, అర్థమైంది సార్. ఒకవేళ ఇఫ్ ది బి రిలే ఆపరేట్స్ అంటే బి రిలే ఇస్ నాట్ ఆపరేట్ అంటే బి రిలే అనేది ఫాల్ట్ అంటే బి రిలే అనేది ఫాల్ట్ వల్ల ఆపరేట్ కాలేదనుకోండి, అంటే ఇఫ్ ది బి రిలే ఇస్ నాట్ ఆపరేట్ దెన్ ఏ రిలే ఆపరేట్. కొంత డిస్టెన్స్ ఉందా? ఎంత డిస్టెన్స్ ఉంది? అక్కడ దాకా 80% డిస్టెన్స్ ఉంది కదా. ఈ 20% రీజియన్ దాకా ఫాల్ట్ వచ్చింది కదా, 20% కాడ ఎంత డిస్టెన్స్లో ఉంది? 80% డిస్టెన్స్లో ఉంది, అంటే చాలా దూరంలో ఉంది ఏ రిలే అది. కాబట్టి ది రిలే ఆపరేట్ అవడానికి, ఏ రిలే ఆపరేట్ అవడానికి కొంత టైం పడుతుంది. అర్థమవుతుంది? అయిపోయింది. ఎస్ సార్, అర్థమవుతుంది సార్. బీ రిలే అనేది ఆపరేట్ అవ్వకపోతే మామూలుగా బీ రిలే ఆపరేట్ అయిపోతుంది. ఇఫ్ ది బీ రిలే నాట్ ఆపరేట్ ప్రాపర్లీ ది ఏ రిలే ఆపరేట్, but this relay takes some time, that is 0.2 to 0.5 seconds. So 0.2 నుంచి 0.5 seconds ఈ మధ్యలో ఎక్కడైనా కానీ either operates at 0.2 second or operate 0.3 second or operate 0.4 second or operate 0.5 second. సో ఈ టైంకి మధ్యలో ఏ రిలే అనేది ఆపరేట్ అయ్యి ఈ ఫాల్ట్స్ని ఏం చేస్తుంది? ఐసోలేట్ చేస్తుంది. అర్థమైంది కండిషన్? Yes sir. Okay, now if the fault occurs in the section CD, ఇప్పుడు చూడండి నేనేం చెప్పిన జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వాట్ ఈజ్ Z1A? వాట్ ఈజ్ Z1A? జోన్ 1. Z1A జోన్ 1. జోన్ 1లో ప్రాబ్లం వస్తే ఏమవుతుంది? either A relay operate or B relay operate. కరెక్టే కదా? Yes sir. ఇది వాట్ ఈజ్ జోన్ 2? జోన్ 2 మీన్స్ Z2A. Z2 జోన్ 2లో ప్రాబ్లం వస్తే ఏ రిలే ఆపరేట్ అవుతుంది? చెప్పండి. B relay. B relay operate and if the B relay not operate A relay operate either 0.2 seconds or 0.5 seconds, in between 0.2 second or 0.5 second. అర్థమైన పాయింట్? Yes sir. ఓకే, Z1A వరకు ప్రాబ్లం వస్తే అంటే ఈ రీజియన్లో ఈ జోన్లో ప్రాబ్లం వస్తే ఏ రిలే ఆపరేట్ అవుతుంది, లేకపోతే బి రిలే కూడా ఆపరేట్ అవుతుంది. క్లియర్? అర్థమైందా? Yes sir. Z2Aలో సెకండ్ జోన్లో ప్రాబ్లం వస్తే బి రిలే ఇన్స్టంటేనియస్గా ఆపరేట్ అవుతుంది. ఏ రిలే ఆపరేట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది, ఎందుకంటే కొంత డిస్టెన్స్ ఉంది కాబట్టి. డిస్టెన్స్ ఏం రిలేస్ ఇవి? డిస్టెన్స్ రిలేస్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంత టైం పడుతుంది. క్లియర్? నౌ జోన్ 3కి పోండి. జోన్ 3. సో జోన్ 3లో ఇది జోన్ 3 అంటే ఇదేనా? Z3 అయినా జోన్ 3? Yes sir. చూడండి జాగ్రత్తగా. ఇది జోన్ 3. రైట్. సో ఇప్పుడు ఇక్కడ జోన్ 3 అనేది ఎక్కడుంది చెప్పండి? ఏ సెక్షన్లో ఉంది? సిడి సెక్షన్ మధ్యలో ఉంది. కరెక్టే కదా? Yes sir. ఓకే, ఇప్పుడు చూడండి. ఇఫ్ ద ఫాల్ట్ అకర్స్ ఇన్ థర్డ్ జోన్, ఫాల్ట్ అనేది ఈ థర్డ్ జోన్లోకి వచ్చింది అంటే వెయిట్ చేయండి ఒక నిమిషం. సో వెయిట్ చేయమని కర్సర్ కొంచెం బాగా మూవ్ అయిపోతుంది. ఓకే, ఫాల్ట్ అనేది ఇప్పుడు ఈ థర్డ్ జోన్లో వచ్చిందమ్మా, అంటే ఇక్కడ ఫాల్ట్ అక్కర్ అయింది. సో ఎప్పుడైతే ఇక్కడ ఫాల్ట్ అనేది అక్కర్ అవుతుందో ఏ రిలే ఆపరేట్ అవ్వాలి చెప్పండి? ద ఫాల్ట్ అకర్స్ ఇన్ థర్డ్ జోన్ అంటే ఏ సెక్షన్లో ఉంది? సిడి సెక్షన్లో ఉంది. దట్ మీన్స్ ఐదర్ సి రిలే ఆపరేట్ ఆర్ డి రిలే ఆపరేట్. కరెక్టే కదా? Yes sir.
ఇఫ్ ది సి రిలే ఆర్ డి రిలే బోత్ నాట్ ఆపరేట్, రెండు ఆపరేట్ కాలేదనుకోండి, ది ఏ రిలే ఆపరేట్స్ సమ్ డిస్టెన్స్, చాలా డిస్టెన్స్లో ఉంది కదా, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఉంది కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైమ్, ద టైమ్ ఈజ్ 0.4 to 1 సెకండ్. 0.4 to 1 సెకండ్లో ఏ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. సి అండ్ డి రిలే ఆపరేట్ అవ్వకపోతుంది చెప్పేది, అర్థమైందా? బట్ మామూలుగా ఏమవుతుంది, ది సి రిలే ఆపరేట్ ఆర్ డి రిలే ఆపరేట్ ఇన్స్టంటేనియస్లీ. వై? బికాస్ ఇట్ ఆక్యుపైస్ 80%. ఇట్ ఆక్యుపైస్ 80% ఆఫ్ ది పోర్షన్. క్లియర్? ఎస్ సార్. సో దిస్ ఈజ్ జోన్ 3 ప్రొటెక్షన్ టర్మ్. అంటే ఫస్ట్ జోన్లో ఏముంది, సెకండ్ జోన్లో ఏముంది, థర్డ్ జోన్లో ఏముంది. ఫస్ట్ జోన్లో ఉన్నప్పుడు ఏ రిలేస్ ఆపరేట్ అవుతాయి, సెకండ్ జోన్లో ఏ రిలే ఆపరేట్ అవుతుంది, థర్డ్ జోన్లో ఏ రిలే ఆపరేట్ అవుతుంది. సో ప్రతి జోన్కి 2 రిలేస్ ఉంటాయి. ప్రతి జోన్ చూడండి, ఇది ఫస్ట్ ప్రతి సెక్షన్కి 2 రిలేస్ ఉంటాయి. ఏబి సెక్షన్కి 2 రిలేస్ ఉన్నాయి, సిడి సెక్షన్ 2 రిలేస్ ఉన్నాయి. దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ జోన్ 3 ప్రొటెక్షన్. క్లియర్? Now, ఎస్ సార్. next is the contact circuit for 3-zone impedance relay. Contact circuit for 3-zone impedance relay. So just wait చేయండి ఒక నిమిషం. Contact circuit for ఓకే, కనిపిస్తుందా స్క్రీన్ బాగా? ఎస్ సార్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. దిస్ ఈస్ ది కాంటాక్ట్ సర్క్యూట్ ఫర్ 3-zone ఇంపెడెన్స్ రిలే. అంటే 3 ఇప్పుడు నేర్చుకున్నాం కదా, అవి ఎలా ఉంటాయి, ఎలా ఆపరేట్ అవుతాయి అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా. ఈ డయాగ్రామ్లో సో హియర్ బాగా అబ్జర్వ్ చేయండి. మా డయాగ్రామ్లో అక్కడ ఏముంటుందంటే ది ప్యారలల్ లైన్ రిప్రజెంట్స్, ఇక్కడ చూడండి జాగ్రత్తగా. సో హియర్ దిస్ టోటల్ పోర్షన్ ఆర్ ఇన్ ప్యారలల్, కరెక్ట్ కదా, ఎన్ని ప్యారల్లో ఉన్నాయి. ది ప్యారలల్ లైన్ రిప్రజెంట్స్ Z1, Z2, Z3 zone units. So this is the Z1 zone unit, Z2 zone unit, and this is the Z3 zone unit. Z1 and Z2 and Z3 zone units. Clear? Next, where T2 and T3, చూడండి ఒక డయాగ్రామ్లో T2 and T3 operating times for Z2 and Z3 zones. So what is T2? Operating time for Z2 zone. What is T3? Operating time for Z3 zone. So normally Z3 అనేది ఉంది కదా, Z3 ఇది స్టార్టింగ్ యూనిట్. Z3 అనేది ఏమవుతుంది, స్టార్టింగ్ యూనిట్. అంటే ఇంత నేర్చుకున్నాం ఇందాక Z1A, Z2A, Z2B ఉంది కదా, ఆ Z3 అంటే మీనింగ్ కూడా Z1A స్టార్టింగ్ యూనిట్. ది టైమ్ యూనిట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ సిరీస్ విత్ Z3. ఎందుకంటే Z3 ఈజ్ స్టార్టింగ్ యూనిట్ కాబట్టి ది టైమర్ అంటే ఏంటి అక్కడ, టైమ్ యూనిట్. The timer is placed in series with that Z3. So this is about explanation of diagram. Clear? అర్థమైంది పాయింట్? ఎస్ సార్. Now ఇప్పుడు చూడండి, when fault occurs in one of the zones, అంటే Z1, Z2, Z3 ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు ఇది చూడండి జాగ్రత్తగా. Z3 అంటే ఏంది, టోటల్ ఇంపెడెన్స్, ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంపెడెన్స్. Z2 అంటే ఇంపెడెన్స్ ఏంటి, Z2 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంపెడెన్స్. Z1 అంటే ఏంది, ఇది ఒకటి. ఓకేనా? సో ఇక్కడ నార్మల్గా ఎలా ఉంటుంది కండిషన్స్ ఇక్కడ, వెన్ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ వన్ ఆఫ్ ది జోన్స్, అంటే ఏ జోన్లో ఫాల్ట్ అక్కర్ అయింది అనుకోండి, Z3 యూనిట్ స్టార్ట్స్. Z3 యూనిట్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది రిలే అనేది ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో బికాస్ వేర్ Z1 ఈజ్ లెస్ దెన్ Z3, Z1 ఏ విధంగా ఉంటుంది, Z3 కన్నా తక్కువగా ఉంటుంది. అండ్ Z2 ఈజ్ లెస్ దెన్ Z3, సో తక్కువగా ఉందండి. నార్మల్గా డిస్టెన్స్ రిలేస్ ఎలా ఆపరేట్ అవుతాయి, ఇంపెడెన్స్ తక్కువ ఉంటే, అంటే టోటల్ లైన్ ఇంపెడెన్స్ కన్నా ఎక్కడ ఫాల్ట్ అక్కర్ అవుతుందో అక్కడ ఇంపెడెన్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎందుకంటే ఫాల్ట్ అక్కర్ అయిందంటే కరెంట్ పెరగటం, కరెంట్ పెరిగితే ఆపోజిట్గా ఏమవుతుంది, ఇంపెడెన్స్ తగ్గిపోతుంది. కాబట్టి ది Z1 ఈజ్ లెస్ దెన్ Z3. వెన్ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ Z1 రీజియన్,
Here the impedance at Z1 is less than Z3, therefore that relay operates. అర్థమైంది పాయింట్? Yes, sir. సో అదే విధంగా ఆటోమేటిక్గా ఆల్ 3 యూనిట్ స్టార్ట్స్ బట్ ఆపరేటింగ్ టైమ్ ఆఫ్ జోన్ 1 ఈ స్మాలెస్ట్. దిస్ ఈజ్ ఆపరేట్ ది ఫాల్ట్ టు సెక్షన్. అంటే సింపుల్. అంటే Z1లో ఫాల్ట్ వస్తే Z1 ఇస్ లెస్ దెన్ Z3 కాబట్టి అక్కడ ఆ రిలే అనేది ఆపరేట్ అవుతుంది. ఒకవేళ Z2లో కానీ ఫాల్ట్ వస్తే ది ఇంపెడెన్స్ ఆఫ్ దట్ పోర్షన్ Z2 ఇస్ లెస్ దెన్ Z3, అక్కడ కూడా ఏమవుతుంది, రిలే అనేది ఆపరేట్ అవుతుంది. సో దిస్ ఇస్ ది కాంటాక్ట్ సర్క్యూట్ ఫర్ 3 జోన్ ఇంపెడెన్స్ రిలే. క్లియర్? Yes, sir. చెప్పండి అమ్మా. అంటే ఇక్కడ నాకు కొంచెం కంప్యూటర్ కొంచెం ప్రాబ్లం అయింది మౌస్, అందుకని నాకు కరెక్ట్గా నేను డ్రా చేసి చెప్పలేకపోతున్నాను. అర్థమైంది పాయింట్? సార్ ఇంకోసారి బ్రీఫ్గా చెప్పండి సార్. చూడండి, ఇక్కడ సింపుల్ ఏం లేదు. ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చెప్తున్నా. డయాగ్రామ్ ఏమన్నా చెప్పండి. Z1, Z2, Z3 కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి సార్. 3 జోన్స్. ఫస్ట్ జోను, సెకండ్ జోను, థర్డ్ జోను. స్టార్టింగ్ అంటే ఏంది, ఎక్కడ ఏది స్టార్టింగ్ ఉంది? Z3 కదా. ఏది కొంచెం దూరంగా ఉన్నాయి కదా, గ్యాప్ ఉంది కదా. ఎస్ సార్. అప్పుడు స్టార్టింగ్ ఏంది? Z3 ఇది స్టార్టింగ్ ఆపరేటింగ్ టైం అనుకోండి. ఇప్పుడు ఫాల్ట్ అనేది ఈ జోన్లో ఫాల్ట్ వచ్చింది, ఇక్కడ ఫాల్ట్ వచ్చింది, Z1లో ఫాల్ట్ వచ్చింది. ఆర్ ఇప్పుడు చూడండి, బాగా వచ్చిందండి, చూడండి మళ్ళా ప్రాబ్లం వచ్చేసింది. ఈ ఫాల్ట్ అక్కర్స్ ఇన్ Z1 రీజియన్. Z1లో ఫాల్ట్ వచ్చింది. ఇక్కడ ఫాల్ట్ వచ్చినప్పుడు కరెంట్ ఏమవుతుంది? ఆ రీజియన్లో కరెంట్ పెరిగిపోతుంది. కరెంట్ పెరిగితే ఆటోమేటిక్గా ఇంపెడెన్స్ ఏమో Z1 యొక్క ఇంపెడెన్స్ వాల్యూ తగ్గిపోతుంది. ఆ ఇంపెడెన్స్ అనేది స్టార్టింగ్ పాయింట్ ఇంపెడెన్స్ ఏమో Z3 కదా, Z3 కన్నా తక్కువ కదా, కాబట్టి ది రిలే ఆపరేట్. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు Z2లో ఫాల్ట్ వచ్చింది, ఇక్కడ ఫాల్ట్ వచ్చింది. అక్కడ ఫాల్ట్ వచ్చిందంటే కరెంట్ పెరిగిపోతుంది కదా, ఆ రీజియన్లో కరెంట్ పెరిగితే Z2 వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది కదా. అంటే Z2 ఇస్ లెస్ దెన్ స్టార్టింగ్ పాయింట్ ఏమవుతుంది? Z3 కదా. సో Z2 ఇస్ లెస్ దెన్ Z3 కాబట్టి అక్కడ రిలే అనేది ఆపరేట్ అవుతుంది కొంత టైంతో. సో Z1 ఈజ్ ఆపరేట్ అట్ టైమ్ T2 అండ్ Z2 ఆపరేట్ అట్ టైమ్ T3. క్లియర్? ఎస్ సార్. దిస్ ఈజ్ అబౌట్ కాంటాక్ట్ సర్క్యూట్ ఫర్ 3 జోన్ ఇంపెడెన్స్ రిలే. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఒక టాపిక్ ఉంది. మొత్తం ఇంకా 3 టాపిక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ సగం అయిపోతుంది మనకి థర్డ్ యూనిట్. సో ఇదమ్మా కాన్సెప్ట్. మీకు నేను పంపించిన PDF ఒకసారి చూసుకుంటా ఉన్నాను జాగ్రత్తగా. అంతా డయాగ్రామ్సే. మీరు వన్స్ డయాగ్రామ్ వేసారో మీకు ఈజీగా ఉంటుంది ప్యాటర్న్, కష్టమేం కాదు ఇది. ఓకే. ఎస్ సార్. సరే అమ్మా. ఇటున్నాడా లైన్లో ఇమ్రాన్? ఇమ్రాన్ స్క్రీన్ షాట్ పంపించవా? చెప్పండి సార్. స్క్రీన్ షాట్ పంపించవా? ఓకే.